ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ ద్వారా మీరు మా గ్రూప్స్లో జాయిన్ కాగలరు. ఈరోజు మొదటి ప్రశ్న, జీవనాధార వ్యవసాయంలోని పద్ధతులు: సాధారణ జీవనాధార వ్యవసాయం, సాంద్ర జీవనాధార వ్యవసాయం, వాణిజ్య జీవనాధార వ్యవసాయం పైవన్నీ. జీవనాధార వ్యవసాయంలోని పద్ధతులు. సో ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ద కరెక్ట్ ఆన్సర్స్ ఆర్ ఆప్షన్ 1 and 2. సాధారణ జీవనాధార వ్యవసాయం, సాంద్ర జీవనాధార వ్యవసాయం. రెండవ ప్రశ్న, చిన్న కమతాలలో పురాతన పనిముట్లు కర్ర సహాయంతో కుటుంబానికి మాత్రమే పరిమితమైన వ్యవసాయ పద్ధతి. సాధారణ జీవనాధార వ్యవసాయం, సాంద్ర జీవనాధార వ్యవసాయం, వాణిజ్య జీవనాధార వ్యవసాయం. ఆప్షన్ 4 పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, సాధారణ జీవనాధార వ్యవసాయం. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వ్యవసాయాన్ని నరుకు కాల్చు వ్యవసాయం లేదా పోడు వ్యవసాయంని పిలుస్తారు. సాధారణ జీవనాధార వ్యవసాయం, సాంద్ర జీవనాధార వ్యవసాయం, వాణిజ్య జీవనాధార వ్యవసాయం పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, సాధారణ జీవనాధార వ్యవసాయం. తర్వాత ప్రశ్న, అధిక జనసాంద్రత గల ప్రాంతాలలో ఈ రకమైన వ్యవసాయం అమలులో ఉంటుంది. సాధారణ జీవనాధార వ్యవసాయం, సాంద్ర జీవనాధార వ్యవసాయం, వాణిజ్య జీవనాధార వ్యవసాయం పైవన్నీ. అధిక జనసాంద్రత గల ప్రాంతాలలో ఏ రకమైన వ్యవసాయం అమలులో ఉంటుందంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, సాంద్ర జీవనాధార వ్యవసాయం. ఐదవ ప్రశ్న, వ్యవసాయ శ్రామికులు జీవ రసాయనిక ఎరువులు, నీటిపారుదల ఉపయోగించి దిగుబడి సాధించే వ్యవసాయ విధానం. సో వ్యవసాయం చేసేవాళ్ళు జీవ రసాయనిక ఎరువులు, నీటిపారుదల ఉపయోగించి దిగుబడి సాధించే పద్ధతి ఏది ఫ్రెండ్స్ క్రింది వాటిలో? సో ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సాంద్ర జీవనాధార వ్యవసాయం. అధిక దిగుబడి కొరకు ఆధునిక ఉత్పాదకాలను ఉపయోగించడం దీని ప్రధాన లక్షణం. సో ఇటీవలి కాలంలో అధిక దిగుబడుల కొరకు కొత్త కొత్త ఉత్పాదకాలను వినియోగిస్తూ ఉన్నారు. సో అది దేని యొక్క ప్రధాన లక్షణం? ఆప్షన్ 1, 2, 3 or 4. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, వాణిజ్య జీవనాధార వ్యవసాయం. తరువాత ప్రశ్న, వరి ఈ క్రింది ఏ రాష్ట్రాలలో వాణిజ్య పంట? ఒడిస్సా, పంజాబ్, హర్యానా పైవన్నీ. వరి క్రింది ఏ రాష్ట్రాలలో వాణిజ్య పంటగా పరిగణించబడుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 and 3, పంజాబ్ అండ్ హర్యానా. ఈ క్రింది వాటిలో భారతదేశంలోని పంట కాలాలకు చెందనిది? రబీ, ఖరీఫ్, జయాద్ ఏది కాదు. భారతదేశంలో పంట కాలాలకు చెందనిది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, ఏది కాదు. రబీ, ఖరీఫ్, జయాద్ 3 కూడా భారతదేశంలోని పంట కాలాలు. క్రింది వాటిలో రబీ పంట కానిది? సో రబీలో ఒక రకమైన పంటలు వేస్తారు, వాటికి చెందనిది గోధుమ, బార్లీ, బఠానీ, వరి. సో ఆన్సర్ గెస్ చేయండి. వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, వరి. సో వరి రబీ పంట కాదనమాట, రబీ టైంలో వేయరు వరిని. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఖరీఫ్ పంట కానిది? మొక్కజొన్న, కందులు, పెసలు, శనగలు. క్రింది వాటిలో ఖరీఫ్ పంట కానిది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, శనగలు. ఖరీఫ్ మరియు రబీ కాలాల మధ్య స్వల్ప వ్యవధి? జయాద్, జిహాద్, వెల్లునారు, కిల్లిఫా. ఖరీఫ్ మరియు రబీ కాలాల మధ్య స్వల్ప వ్యవధిని ఏమని పిలుస్తారు?
ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 జయాద్ అని పిలుస్తారు. రబీకి మరియు ఖరీఫ్కు మధ్యలో సమయాన్ని జయాద్ అని పిలవడం జరుగుతుంది. జయాద్లో వేసే పంట పుచ్చకాయ, కర్బూజా, దోసకాయ, పైవన్నీ. జయాద్ సమయంలో వేసే పంటలు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. పుచ్చకాయ, కర్బూజా, దోసకాయ అన్నీ కూడా జయాద్ టైంలో వేస్తారు. వరి ఎక్కువగా పండించే దేశం అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, భారత్. వరి ఎక్కువగా పండించే దేశం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 చైనా. వరి పండించే దేశాలలో భారతదేశం యొక్క స్థానం 1, 2, 3, 4. భారతదేశం వరి పండించడంలో ఏ స్థానంలో ఉంది? సో ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రెండవ స్థానంలో ఉంది. వరి తర్వాత రెండవ ముఖ్యమైన తృణధాన్యం జొన్న, సజ్జ, గోధుమ, మొక్కజొన్న. వరి తర్వాత రెండవ ముఖ్యమైన తృణధాన్యం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 గోధుమలు. 16వ ప్రశ్న. 18వ ప్రశ్న. ఆహారంగాను పశువుల దానాగాను ఉపయోగపడే పంట జొన్న, సజ్జ, గోధుమ, మొక్కజొన్న. ఇట్లా ఆహారంగాను అటు పశువులకు దానాగాను ఉపయోగపడే పంట, రెండు విధాలుగా ఉపయోగపడే పంట. దట్ ఈజ్ ఆప్షన్ 4 మొక్కజొన్న. భారతదేశంలో ప్రధాన చిరుధాన్యాలు జొన్న, సజ్జ, రాగులు, పైవన్నీ. భారతదేశంలో ప్రధాన చిరుధాన్యాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. చిరుధాన్యాలకు మరొక పేరు పప్పు ధాన్యాలు, చిత్తు ధాన్యాలు, ముతక ధాన్యాలు, పొట్టు ధాన్యాలు. చిరుధాన్యాలకు మరొక పేరు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ముతక ధాన్యాలు. పప్పు ధాన్యాలు చిరుధాన్యాలకు మరొక విధంగా ముతక ధాన్యాలని పిలుస్తారు. జొన్న ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం 1, 2, 3, 4. జొన్న ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మూడవ స్థానం. జొన్న ఉత్పత్తిలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. అత్యధికంగా జొన్నను పండించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర. అత్యధికంగా జొన్నను పండించే రాష్ట్రం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 మహారాష్ట్ర. తరువాత ప్రశ్న. ప్రపంచంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలోను వినియోగంలోనూ భారతదేశం యొక్క స్థానం. భారతదేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలోను వినియోగంలోనూ భారతదేశం స్థానం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1వ స్థానంలో ఉంది. క్రింది వాటిలో లెగ్యుమినేసి జాతికి చెందిన మొక్క కానిది కందులు, మినుములు, మసూర్ ఏదీ కాదు.
లెగ్యూమినేసి జాతికి చెందిన మొక్క కానిది. దట్ ఈస్ ఆప్షన్ 4 ఏది కాదు. తర్వాత ప్రశ్న, చెరకు అత్యధికంగా పండించే దేశం చైనా, అమెరికా, బ్రెజిల్, భారతదేశం. చెరకు అత్యధికంగా పండించే దేశం. దట్ ఈజ్ ఆప్షన్ 3 బ్రెజిల్. ప్రపంచంలో అత్యధికంగా నూనె గింజలు పండించే దేశం చైనా, అమెరికా, బ్రెజిల్, భారతదేశం. అత్యధికంగా నూనె గింజలు పండించే దేశం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 భారతదేశం. నెక్స్ట్, భారతదేశంలో నూనె గింజలు పంట విస్తీర్ణం శాతం 12%, 15%, 20%, 25%. భారతదేశంలో నూనె గింజల పంట విస్తీర్ణం శాతం అంటే ఎంత విస్తీర్ణంలో నూనె గింజలు వేయడం జరుగుతుంది? అది 12%. నెక్స్ట్, ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో భారతదేశంలో ఎంత శాతం పండుతుంది? 5%, 7%, 4%, 8%. ప్రపంచంలోని కాఫీ ఉత్పత్తుల్లో భారతదేశంలో ఎంత శాతం పండుతుంది? గెస్ చేయండి ఆన్సర్. దట్ ఈస్ ఆప్షన్ 4 4%. పండ్లు కూరగాయల ఉత్పత్తిలో భారతదేశ స్థానం 1, 3, 4, 5. పండ్లు కూరగాయల ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం దట్ ఈజ్ ఆప్షన్ 1 1%. రబ్బరు ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం 1, 3, 4, 5. సో ఆన్సర్ గెస్ చేయండి. రబ్బరు ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం దట్ ఈస్ ఆప్షన్ 4 5. భారతదేశం యొక్క స్థానం 5వ స్థానం రబ్బరు ఉత్పత్తిలో. తర్వాత ప్రశ్న, ప్రపంచ కూరగాయల ఉత్పత్తిలో భారతదేశంలో ఎంత శాతం పండుతుంది? 10%, 13%, 18%, 20%. ప్రపంచంలో కూరగాయల ఉత్పత్తిలో భారతదేశంలో ఎంత శాతం పండుతుంది? దట్ ఈజ్ ఆప్షన్ 2 13%. క్రింది వాటిలో నార పంట కానిది? ప్రత్తి, జనుము, గంజాయి, పట్టు. నార పంట కానిది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పట్టు. పట్టు అనేది నార పంట కాదు. పట్టు పురుగుల పెంపకాన్ని ఇలా అంటారు: సెరికల్చర్, సెరికల్చర్, ఆక్వాకల్చర్, ఎపికల్చర్. పట్టు పురుగుల పెంపకాన్ని ఇలా అంటారు. దట్ ఈజ్ ఆప్షన్ 2 సెరికల్చర్. ప్రపంచంలో మొట్టమొదటిగా ప్రత్తిని సాగు చేసిన దేశం అమెరికా, చైనా, దక్షిణాఫ్రికా, భారతదేశం. ప్రపంచంలో మొట్టమొదటిగా ప్రత్తిని సాగు చేసిన దేశం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 భారతదేశం.
తర్వాత ప్రశ్న, భారతదేశం వ్యవసాయంలో దాని అనుబంధ రంగాలలో స్త్రీలు పాల్గొనే శాతం. భారతదేశంలోని వ్యవసాయంలో దాని అనుబంధ రంగాలలో స్త్రీలు పాల్గొనే శాతం 50%, 60%, 70%, 80%. సో దట్ ఈజ్ ఆప్షన్ 3, 70%. జతపరచుము. బాక్రానంగల్, దామోదర లోయ, హీరాకుడ్, నాగార్జున సాగర్, గాంధీ సాగర్. మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్. ప్లేస్లు, స్థలాలు, వాటి రాష్ట్రాలు. దట్ ఈస్ EDCBA. బాక్రానంగల్ హిమాచల్ ప్రదేశ్, దామోదర లోయ పశ్చిమ బెంగాల్. సో 35వ ప్రశ్న, 1960వ దశకంలో కరువు సంవత్సరంగా ప్రకటించిన సంవత్సరం. 1961, 62, 64, 65, 65, 66, 67, 68. ఆ దశకంలో కరువు సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని ప్రకటించారు? దట్ ఈజ్ ఆప్షన్ 3, 1965, 66వ సంవత్సరాన్ని కరువు సంవత్సరంగా ప్రకటించారు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేసిన మొదటి దశ. నీటిపారుదల సౌకర్యం, ఆనకట్టల నిర్మాణం, హరిత విప్లవం దాని విస్తరణ, వ్యవసాయం సంస్కరణల తర్వాత భాగం, వ్యవసాయ ఉత్పత్తులలో దేశీయ వ్యాపారం. వ్యవసాయాలను అభివృద్ధి చేసిన మొదటి దశ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, నీటిపారుదల సౌకర్యం, ఆనకట్టల నిర్మాణం ద్వారా వ్యవసాయం అనేది అభివృద్ధి చెందింది మొదటి దశలో. వ్యవసాయం అభివృద్ధిలో రెండవ దశ. సేమ్ ఆప్షన్స్ గెస్ చేయండి. వ్యవసాయ అభివృద్ధిలో రెండవ దశ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, హరిత విప్లవం దాని విస్తరణ. తర్వాత ప్రశ్న, భారతదేశం మొత్తం సాగు భూమిలో నీటిపారుదల వసతి గల భూమి శాతం. సో భారతదేశంలో మొత్తం 100% భూమి ఉందనుకుంటే అందులో నీటిపారుదల ఎంత శాతానికి ఉంది? 50% భూమికి, 40% భూమికి, 60% భూమికి, 30% భూమికి. దట్ ఈజ్ ఆప్షన్ 2, 40% భూమికి మాత్రమే నీటిపారుదల వసతి ఉంది. మిగతా 60% కూడా వర్షం ద్వారా సాగవుతుంది. వ్యవసాయ అభివృద్ధిలో మూడవ దశ ఏ సంవత్సరం నుండి మొదలవుతుంది? 1981, 1971, 1991, 2001. వ్యవసాయ అభివృద్ధిలో మూడవ దశ ఏ సంవత్సరం నుండి మొదలవుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, 1991. తర్వాత జతపరచుము చూద్దాం. ఉపాంత రైతులు, చిన్నకారు రైతులు, సన్నకారు రైతులు, మధ్య తరహా రైతులు, పెద్ద రైతులు. 2.5 ఎకరాస్ 2.6 నుండి 5 ఎకరాలు, 5.1 నుండి 10 ఎకరాలు, 10.1 నుంచి 25 ఎకరాలు, 25 ఎకరాల కన్నా ఎక్కువ. సో గెస్ట్ చేయండి ఫ్రెండ్స్. అన్నీ వరుసగా ఉన్నాయి. ABCD. ఉపాంత రైతులు 2.5 ఎకరాలు ఉన్నవారు, చిన్నకారు రైతులు 2.5 కన్నా ఎక్కువ, సన్నకారు రైతులు 5 ఎకరాల కన్నా. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వస్త్ర పరిశ్రమ ఉత్పత్తి వాటా 10%, 14%, 17%, 20%. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 14%. రెండవ ప్రశ్న, వ్యవసాయం తర్వాత అత్యంత అధిక ఉపాధి కల్పించే పరిశ్రమ. ఉక్కు పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ, వైద్య పరిశ్రమ. వ్యవసాయం తర్వాత అత్యంత అధిక ఉపాధి కల్పించే పరిశ్రమ.
ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వస్త్ర పరిశ్రమ. మూడవ ప్రశ్న, ప్రస్తుతం మన దేశంలో నూలు మిల్లుల సంఖ్య 1000, 1300, 1600, 2000. ప్రస్తుతం మన దేశంలో నూలు మిల్లుల సంఖ్య. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 1600. తొలి సంవత్సరాలలో ప్రతి బాగా పండే ఈ రాష్ట్రాలలో వస్త్ర పరిశ్రమ కేంద్రీకృతమై ఉండేది. గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు. తొలి సంవత్సరాలలో ప్రతి బాగా పండే ఈ రాష్ట్రాల్లో వస్త్ర పరిశ్రమ కేంద్రీకృతమై ఉండేది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 గుజరాత్, మహారాష్ట్రాలలో బాగా కేంద్రీకృతమై ఉండేది. నెంబర్ 5, నూలు ఉడకటం ఈ రాష్ట్రాలలో కేంద్రీకృతం అయ్యింది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, పైవన్నీ. నూలు ఉడకటం ఈ రాష్ట్రాలలో కేంద్రీకృతమైంది. సో ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలలో నూలు ఉడకటం కేంద్రీకృతమై ఉండేది. భారతదేశం క్రింది వాటిలో ఏ దేశానికి నూలు ఎగుమతి చేస్తుంది? జపాన్, సింగపూర్, నేపాల్, అమెరికా. భారతదేశం క్రింది వాటిలో ఏ దేశానికి నూలు ఎగుమతి చేస్తుంది? సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, జనపనార వస్తువుల ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం? ప్రథమ స్థానం, ద్వితీయ స్థానం, తృతీయ స్థానం, చతుర్థి స్థానం. జనపనార వస్తువుల ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ప్రథమ స్థానం. 8వ ప్రశ్న, పంచదార ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం? ప్రథమ స్థానం, ద్వితీయ స్థానం, తృతీయ స్థానం, చతుర్థి స్థానం. పంచదార ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ద్వితీయ స్థానం. 9వ ప్రశ్న, భారతదేశంలోని జనపనార మిల్లుల సంఖ్య 50, 60, 70, 80. భారతదేశంలోని జనపనార మిల్లుల సంఖ్య. సో ఫ్రెండ్స్, ఆన్సర్ గెస్ చేయండి. మా వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 70. భారతదేశంలోని జనపనార మిల్లుల సంఖ్య 70. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి జనపనార మిల్లు 1859లో కోల్కతా దగ్గర ఏ ప్రాంతంలో స్థాపించారు? కిషా, రిషా, రియాఫా, లెనిసా. మొదటి జనపనార మిల్లు కోల్కతా దగ్గర ఏ ప్రాంతంలో స్థాపించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రిషా. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, 11వ ప్రశ్న, జనపనార వస్తువుల ఎగుమతుల విషయంలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం? భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్. సో ఫ్రెండ్స్, ఆన్సర్ గెస్ చేయండి. జనపనార వస్తువుల ఎగుమతుల విషయంలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 బంగ్లాదేశ్. నెక్స్ట్ 12వ ప్రశ్న, 60% చక్కెర మిల్లులు ఈ రాష్ట్రాలలోనే ఉన్నాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్. సో ఫ్రెండ్స్, ఆన్సర్ గెస్ చేయండి. 60% చక్కెర మిల్లులు ఈ రాష్ట్రాలలోనే ఉన్నాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్. 13వ ప్రశ్న, బెల్లం కండసారి చక్కెర ఉత్పత్తిలో మన దేశ స్థానం? ప్రథమ స్థానం,
ద్వితీయ స్థానం, తృతీయ స్థానం, చతుర్థి స్థానం. సో ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ప్రథమ స్థానం. 14వ ప్రశ్న. మన దేశంలో వివిధ రాష్ట్రాలలోని చక్కెర మిల్లుల సంఖ్య 300, 400, 460, 520. మన దేశంలో వివిధ రాష్ట్రాలలోని చక్కెర మిల్లుల సంఖ్య. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 460 చక్కెర మిల్లులు మన దేశంలో ఉన్నాయి. 15వ ప్రశ్న. ఇనుము, ఉక్కు కర్మాగారాలకు అవసరమైన ఖనిజాలు ఏ ద్వీపకల్ప భాగంలో ఉన్నాయి? అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్. సో ఫ్రెండ్స్, ఇది జస్ట్ సింపుల్ క్వశ్చన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 భారత్. ఇది బిట్గా అడగాల్సిన ప్రశ్న కాదు, బట్ టైప్ చేయడం జరిగింది. ఖనిజాలు, లోహాలను ముడి సరుకులుగా ఉపయోగించే పరిశ్రమలను ఏ పరిశ్రమలు అంటారు? ఇనుము ఆధారిత పరిశ్రమలు, ఉక్కు ఆధారిత పరిశ్రమలు, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, రాగి ఆధారిత పరిశ్రమలు. ఖనిజాలు, లోహాలను ముడి సరుకులుగా ఉపయోగించే పరిశ్రమలు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఖనిజ ఆధారిత పరిశ్రమలు అంటారు. నెక్స్ట్ 17వ ప్రశ్న. భారతదేశ లోహ పరిశ్రమలలో అల్యూమినియం శుద్ధి ఎన్నో స్థానాన్ని ఆక్రమించింది? ప్రథమ స్థానం, ద్వితీయ స్థానం, తృతీయ స్థానం, చతుర్థి స్థానం. భారతదేశ లోహ పరిశ్రమలలో అల్యూమినియం శుద్ధి ఎన్నవ స్థానాన్ని ఆక్రమించింది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ద్వితీయ స్థానం. 18వ ప్రశ్న. భారతదేశంలో ఎన్ని అల్యూమినియం శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి? 4, 8, 12, 16. భారతదేశంలో ఎన్ని అల్యూమినియం శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 8. భారతదేశంలో 8 అల్యూమినియం శుద్ధి కర్మాగారాలు ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. నత్రజని ఎరువుల ఉత్పత్తిలో భారతదేశానికి ఎన్నో స్థానం? ప్రథమ స్థానం, ద్వితీయ స్థానం, తృతీయ స్థానం, చతుర్థి స్థానం. భారతదేశం నత్రజని ఎరువుల ఉత్పత్తిలో ఎన్నవ స్థానంలో ఉంది? సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 తృతీయ స్థానం. 20వ ప్రశ్న. ప్రస్తుత ప్రభుత్వ రంగంలో ఎన్ని ఎరువుల కర్మాగారాలు ఉన్నాయి? 10, 20, 30, 40. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో ఎన్ని ఎరువుల కర్మాగారాలు ఉన్నాయి? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 10 ఎరువుల కర్మాగారాలు ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్. మొదటి సిమెంట్ కర్మాగారాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? 1908, 1904, 1916, 1912. మొదటి సిమెంట్ కర్మాగారాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 1904వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. 22వ ప్రశ్న. మొదటి సిమెంట్ కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు? మహారాష్ట్ర, గుజరాత్, బెంగాల్, చెన్నై. మొదటి సిమెంట్ కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు? సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 చెన్నై. 23వ ప్రశ్న. దేశంలో ఎన్ని పెద్ద సిమెంట్ కర్మాగారాలు ఉన్నాయి? 330, 108, 220, 128. దేశంలో ఎన్ని పెద్ద సిమెంట్ కర్మాగారాలు ఉన్నాయి? సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 128 పెద్ద సిమెంట్ కర్మాగారాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్.
దేశంలో ఎన్ని చిన్న సిమెంట్ కర్మాగారాలు ఉన్నాయి? 232, 332, 432, 442. దేశంలో ఎన్ని చిన్న సిమెంట్ కర్మాగారాలు ఉన్నాయి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 332 చిన్న సిమెంట్ కర్మాగారాలు ఉన్నాయి. 25వ ప్రశ్న, భారతదేశానికి ఎలక్ట్రానిక్స్ రాజధానిగా ఉన్న రాష్ట్రం? మహారాష్ట్ర, గుజరాత్, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్. సో ఫ్రెండ్స్, బెంగళూరు అంటే కర్ణాటక అనుకోండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, బెంగళూరు. ఉన్న సిటీ అయితే బెంగళూరు, లేదంటే కర్ణాటక. నెక్స్ట్ 26వ ప్రశ్న, ప్రతి ఏటా భారతదేశంలో ఎన్ని టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతోంది? 20 టన్నులు, 25 టన్నులు, 33 టన్నులు, 40 టన్నులు. ప్రతి ఏటా భారతదేశంలో ఎన్ని టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, 33 టన్నులు దాదాపుగా, అంటే 32.8 టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతోంది మన దేశంలో ప్రతి ఏటా. ఉక్కు ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 5వ స్థానం, 7వ స్థానం, 9వ స్థానం, 11వ స్థానం. ఉక్కు ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే మీరు గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, 9వ స్థానంలో ఉంది. 28వ ప్రశ్న, ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేస్తే లైక్ చేయండి. దుక్క ఇనుము ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 7, 1, 5, 3. దుక్క ఇనుము ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ప్రథమ స్థానంలో ఉంది. నెక్స్ట్ 29వ ప్రశ్న, 2, 3 చక్రాల వాహనాల ఉత్పత్తి కేంద్రాలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయి? 2 చక్రాలు లేదా 3 చక్రాల వాహనాల ఉత్పత్తి కేంద్రాలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయి? సో ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, 14 ఉన్నాయి. నెక్స్ట్ చివరి ప్రశ్న, క్రింది వాణిలో మౌలిక పరిశ్రమలకు సంబంధించి సరి అయినది? వీటిని ప్రజలు ప్రత్యక్షంగా వినియోగించుకోగలరు, వీటిని ప్రజలు తమ అవసరాల కొరకు వినియోగించుకుంటారు, వీటిని ప్రజలు ప్రత్యక్షంగా వినియోగించుకోలేరు. ఆప్షన్ 4 పైవన్నీ. మౌలిక పరిశ్రమలు అంటే పరిశ్రమలకు సంబంధించిన ఆప్షన్ 3, వీటిని ప్రజలు ప్రత్యక్షంగా వినియోగించుకోలేరు, ప్రత్యక్షంగా ఉపయోగించుకోలేరు. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సేవా కార్యకలాపాలకు సంబంధించి సరైనది. సేవ అనేది వస్తువు యొక్క ఉత్పత్తికి భిన్నమైనది. సేవ అంటే ఉచితంగా కానీ ప్రేమతో కానీ చేస్తున్న పనులు కావు. సేవ అనేది పని స్వభావాన్ని తెలుపుతుంది. పైవన్నీ. సరైనది ఏమిటంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ 2వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో సేవారంగానికి చెందనిది? విద్య, ఆరోగ్య వైద్య సేవలు, ప్రభుత్వ పరిపాలన, వ్యవసాయం. క్రింది వాటిలో సేవారంగానికి చెందనిది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, వ్యవసాయం. 3వ ప్రశ్న, క్రింది వాటిలో సేవారంగానికి చెందినవి? రక్షణ రంగం, విత్త కార్యకలాపాలు, వ్యక్తిగత సేవలు, పైవన్నీ. క్రింది వాటిలో సేవా రంగానికి చెందినవి? సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, పైవన్నీ కూడా సేవా రంగానికి చెందినవి. 4వ ప్రశ్న, క్రింది వాటిలో సేవా రంగానికి చెందనిది? సమాచార సాంకేతిక పరిశ్రమలు, టీవీ సీరియల్స్, వార్తాపత్రికలు, వాణిజ్య ప్రకటన సంస్థలు, ఏదీ కాదు. క్రింది వాటిలో సేవా రంగానికి చెందనిది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, ఏదీ కాదు.
ఐదవ ప్రశ్న, భారతదేశంలో ఉద్యోగాలు చేసేవారిలో ఎన్నవ వంతు సేవా కార్యకలాపాలు కలిగి ఉన్నారు? భారతదేశంలో ఉద్యోగాలు చేసేవారిలో ఎన్నవ వంతు సేవా కార్యకలాపాలు ఉన్నాయి? 1/2, 2/4, 3/4, 1/4. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, 1/4. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దశకంలో సాంకేతిక పరిజ్ఞానంలో బృహత్తమైన మార్పులు చోటు చేసుకున్నాయి? 1900 దశకంలో, 1950 దశకంలో, 1970 దశకంలో, 1990వ దశకంలో? ఏ దశకంలో అత్యుత్తమైన మార్పులు చోటు చేసుకున్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, 1990వ దశకంలో. BPO అనగా బిజినెస్ ప్రాసెసెస్ అవుట్స్కేల్, బిజినెస్ ప్రాసెసెస్ అవుట్సోర్సింగ్, బిజినెస్ ప్రాసెసెస్ ఓవర్కమింగ్ ఏదీ కాదు. BPO అనగా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, బిజినెస్ ప్రాసెసెస్ అవుట్సోర్సింగ్. నెక్స్ట్ 8వ ప్రశ్న, 2011లో భారతదేశంలో ప్రతి 10,000 మంది జనాభాకు ఎంతమంది డాక్టర్లు ఉండేవారు? 4, 5, 6, 8 అంటే 8 మంది. ప్రతి 10,000 మంది జనాభాకు ఎంతమంది డాక్టర్లు ఉండేవారు అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, 6 మంది ఉండేవారు ప్రతి 10,000 మందికి. 9వ ప్రశ్న, ఏ సంవత్సరం నుంచి మన దేశంలో విదేశీ కంపెనీలు సరుకులు అమ్మడానికి దుకాణాలు ప్రారంభించడానికి అనుమతి లభించింది? 2010, 2012, 2016, 2004. ఏ సంవత్సరంలో మన దేశంలో విదేశీ కంపెనీలు సరుకులు అమ్మడానికి దుకాణాలు ప్రారంభించడానికి అనుమతి లభించింది అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, 2012వ సంవత్సరం నుంచి లభించింది. ఏ రంగంలో భారతదేశం 64 లక్షల వృత్తి సేవా నిపుణుల కొరత ఎదుర్కొంటోంది? ఆర్థిక రంగం, విద్యారంగం, ఆరోగ్య రంగం, రక్షణ రంగం. ఏ రంగంలో 64 లక్షల మంది వృత్తి సేవా నిపుణుల కొరత ఉందంటే, సో ఫ్రెండ్స్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, ఆరోగ్య రంగంలో. ఆరోగ్య రంగంలో 64 లక్షల నిపుణుల కొరత ఉంది. దంత సంబంధిత సాంకేతిక విజ్ఞానంలో ఎన్ని లక్షల మంది నిపుణుల కొరత ఉంది? 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు. దంత సంబంధిత సాంకేతిక విజ్ఞానంలో ఎన్ని లక్షల మంది నిపుణుల కొరత ఉంది? సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, 20 లక్షల మంది నిపుణుల కొరత ఉంది డెంటల్ సంబంధించి. మత్తు మందు సంబంధించిన నిపుణుల కొరత ఎన్ని లక్షలు ఉంది? 8 లక్షలు, 9 లక్షలు, 12 లక్షలు, 13 లక్షలు. మత్తు మందుకు సంబంధించిన నిపుణుల కొరత అనస్థీషియా అంటాం. సో దానికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 9 లక్షల మంది నిపుణుల కొరత ఉంది. మత్తు మందుకు సంబంధించిన నిపుణుల కొరత 9 లక్షలు. నెక్స్ట్ క్వశ్చన్, 13వ ప్రశ్న, క్రింది వాటిలో నిపుణుల కొరతకు సంబంధించి సరికానిది? సాంకేతిక నిపుణులు 2.7 lakhs, ఆపరేషన్ నిపుణులు 2 లక్షలు, కంటి నిపుణులు 1.3 lakhs, వైద్య పరీక్షల నిపుణులు 52,000. వీటిలో సరికానిది తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, వైద్య పరీక్షల నిపుణులు 52,000 అనేది తప్పు. ఎందుకంటే 62,000 అనేది కరెక్ట్ ఆన్సర్. 14వ ప్రశ్న, పునరావాస వృత్తి సంబంధిత వృత్తి నిపుణుల కొరత ఎన్ని లక్షలు? 15 లక్షలు, 20 లక్షలు, 18 లక్షలు, 9 లక్షలు. పునరావాస వృత్తి సంబంధిత వృత్తి నిపుణుల కొరత ఎన్ని లక్షలు అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 18 లక్షలు. 15వ ప్రశ్న, ఆరోగ్య కార్యకర్తల కొరత లక్షల్లో 15, 20, 18, 9. సో ల్యాక్స్లో
15 లక్షలు, 20 లక్షలు, 18 లక్షలు, 9 లక్షలు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 9 లక్షలు. ఆరోగ్య కార్యకర్తలు 9 లక్షల కొరత ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్. త్రివిధ దళాలకు చెందిన సైనిక, నావిక, వైమానిక దళాలతో పనిచేసే వ్యక్తులు వారి కార్యకలాపాలు ఈ కోవకు చెందుతాయి. విద్య, ఆరోగ్యం, వైద్య సేవలు, ప్రభుత్వ రంగం, రక్షణ రంగం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, రక్షణ రంగానికి సంబంధించింది. క్వశ్చన్ నెంబర్ 17. 1990లో ప్రథమార్థంలో ఈ పరిజ్ఞానంలో బృహత్తరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం, పై రెండు ఏదీ కాదు. సో ఫ్రెండ్స్, ఆన్సర్ గెస్ చేశారనుకుంటున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, పై రెండు. సమాచారము మరియు సాంకేతిక పరిజ్ఞానంలో బృహత్తరమైన మార్పులు 1990 దశకంలో రావడం జరిగింది. ఈ ఉద్యోగం నా జీవితాన్ని ఖచ్చితంగా సౌకర్యవంతం చేసింది అని ఏ ఇంజనీరు అభిప్రాయం? హార్డ్వేరు, సాఫ్ట్వేరు, స్థానిక, సివిల్. ఈ ఉద్యోగం నా జీవితాన్ని ఖచ్చితంగా సౌకర్యవంతం చేసిందని చెప్పిన ఉద్యోగి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, సాఫ్ట్వేర్ ఉద్యోగి. నెక్స్ట్ క్వశ్చన్. సరైన నిల్వ సౌకర్యాలు లేని కారణంగా వ్యవసాయ ఉత్పత్తులలో ఎంత శాతం కొరత, ఎంత శాతం వృధా అవుతున్నాయి? 20 నుంచి 30%, 20 నుంచి 40%, 20 నుంచి 50%, 30 నుంచి 60%. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 20 నుంచి 40%.